వెరీ గుడ్ మార్నింగ్. హైదరాబాద్లో మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఎంత వరస్ట్ ఉందంటే, మీ ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, మీరు సపోజ్ మీరు ఎల్బీ నగర్ నుంచి పటాన్చెరుకి వెళ్ళాలంటే బై ట్రాఫిక్ అంటే మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మెట్రో చూస్ చేసుకోవచ్చు, ఓకే. కానీ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. పేద వీళ్ళు దిగువ మధ్యతరగతి వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టు బస్సులలోనూ వెళ్తారు. కానీ వీళ్లకు తక్కువ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే విభాగం మన హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ రైళ్ళు అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్ళు పురుషులకి మరియు స్త్రీలకి ఇద్దరికి కూడా ఓకే ఫ్రీగా పెట్టే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నమాట. జూన్ 2 నుంచి ఖచ్చితంగా అమలు చేసే ప్రక్రియ ఉంది. 1 ఇయర్ పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని రివ్యూ తీసుకొని ప్రతి ఏటా దగ్గర మీకు సంవత్సరానికి 10 కోట్ల ఖర్చు అవుతుందంట. ఈ 10 కోట్లు 1 ఇయర్ పీరియడ్లో చూసి తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని చెప్పేసి వీళ్ళు అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ దక్షిణ మధ్య రైల్వే విభాగంలో జీఎం వాళ్ళతోటి మాట్లాడినాక ఏటా 10 కోట్ల వరకు వస్తుందంట. దీన్ని పురుషులది స్త్రీలది కలిపి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మంచి ఆర్టికల్లో పడ్డాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా పొల్యూషన్కి అంటే లంగ్స్ పాడైతాయి కదా, పిఎం పార్టికల్స్ ఉంటాయి, ఓకే. పర్టికులేట్ మ్యాటర్స్ అంటారు, 2.5 అలాంటివి. ఇవి ఎక్కువగా పీల్చుకొని రోగాల బారిన పడేవాళ్ళు పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే. మెట్రోలలో ఐటీ వాళ్ళు ఉంటారు, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ కొంచెం హై ప్రొఫైల్ జాబ్స్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు మంత్లీ పాస్ తీసుకొనైనా. కానీ కొంచెం దిగువ మధ్య తరగతి మాత్రం ఇదే చూస్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు కీలకమైనటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా లాంగ్ టర్మ్లో వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక రోజులో దగ్గర 38,000 నుంచి 48,000 మంది ప్రయాణం ఈ యొక్క ఎంఎంటీఎస్ రైళ్లలో చేస్తున్నారట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్ జూన్ 2 తారీఖు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పురుషులకి స్త్రీలకి ఇద్దరికీ కూడా ఫ్రీగా పెట్టే యోచనలో గవర్నమెంట్ ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఒకసారి ఆర్టికల్ కూడా చూపిస్తాను, సేమ్ మ్యాటర్. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం, మహిళలు పురుషులు సహా అందరికీ, ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక దక్షిణ మధ్య రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం రాసిందనమాట. ఎంఓయూను పంపించాలని కోరింది. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలో ఎంఎంటీఎస్లో రైళ్లలో పురుషులు మహిళలు ఇద్దరు కలిపి ఉచితంగా రైల్వే ప్రయాణం అందించేటట్టు చెప్పేసి దీనికి సంబంధించినటువంటి యోచిస్తుందన్నమాట. రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఇదే మెయిన్, ఓకే. రవాణా ఖర్చులు ప్రజలకు ఈ దిగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి దీన్ని పెట్టడానికి సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. సో ఏటా 10 కోట్ల ఆదాయం వరకు దక్షిణ మధ్య రైల్వేకి వస్తుందంట. సో దానికి సంబంధించినటువంటి మాఫీ చేద్దామని చెప్పేసి అంటారు. నిత్యం 38,000 నుంచి 42,000 మంది ప్రయాణం. కోవిడ్ ముందేమో నిత్యం 121 రైళ్లలో 1.2 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 88 రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య 38,000 నుంచి 42,000గా ఉన్నదంట. సో వీటి ఫ్రీక్వెన్సీ కూడా కొన్ని సరిగ్గా లేవు, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో అవి కూడా చెప్పారు. జయేష్ రంజన్ లేఖ రాసిండు, ఓకే. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట, ఓకే. ఇది